ఇంకా 3 బార్ అండ్ రెస్టారెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కానీ ఇంకా మిగతా వాళ్ళ జోలికి ఎందుకు పోలే, వాళ్ళకి అన్నీ ఉన్నాయా? రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. బీఆర్ఎస్ పార్టీ నాయకుని బార్ అండ్ రెస్టారెంట్ అరెస్ట్ సీజ్ చేసినాడు, ఆనాటికి అన్నీ ఉన్నాయని చెప్పేసి కాయిదాలు బయట పెట్టు చూద్దాం. పైగా ఆ మహాతల్లికి సీజ్ చేసే అధికారం ఉందా? నేను అడిగినా, అయ్యా నీకు విచక్షణ అధికారాలు ఉన్నాయి కదా, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడి వారి జోలికి పోయినట్టు మిగతా వాళ్ళ జోలికి ఎందుకు పోతలేరు? మిగతా వాళ్ళే అన్నీ కరెక్టే ఉన్నాయా? ఆ కమిషనర్కు సీజ్ చేసే అధికారం ఉన్నదా? ఒకవేళ అధికారం లేకపోతే ఆమె పైన ఏమైనా చర్యలు ఉంటాయని చెప్పేసి నేను కలెక్టర్కి వాట్సాప్ చేయమన్నాడు. నేను ఫోన్ చేస్తే ఏం చెప్పకండి సార్, వాట్సాప్ చేయండి అన్నాడు. నేను వాట్సాప్ చేసిన. వాట్సాప్ చేస్తే ఆమె మీద చర్యలు ఉన్నాయో లేవో తెలియదు కానీ తెల్లేసరికి ట్రాన్స్ఫర్ అయింది. ఆమె ట్రాన్స్ఫర్ అయింది, కొత్త కమిషనర్ వచ్చిండు. ఆయన నేను అడిగినా ఒకటే మాట అంటుండు, తెలియదు నిన్ననే వచ్చినా నేనేం చెప్పా, తెలియదు నిన్ననే వచ్చినా నాకేం తెలియదు, నేనేం చెప్పా, మీరు నన్ను ఏం అడగకుర్రి అని ఈయన అట్లా తయారైండు.